కృష్ణా జిల్లా మచిలీపట్నం కృష్ణ యూనివర్సిటీకి ఈవీఎంలను తరలించారు. 7 నియోజకవర్గాల ఈవీఎంలను మచిలీపట్నం కృష్ణ యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు అధికారులు. ఈవీఎంలను జిల్లా ఎన్నికల అధికారి, నియోజకవర్గాల ఆర్ఓ పరిశీలకులు సమక్షంలో భద్రపరిచారు. అయితే ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ యూనివర్సిటీలో పరిశీలిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కృష్ణ యూనివర్సిటీకి ఈవీఎంలను తరలించారు. 7 నియోజకవర్గాల ఈవీఎంలను మచిలీపట్నం కృష్ణ యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు అధికారులు. ఈవీఎంలను జిల్లా ఎన్నికల అధికారి, నియోజకవర్గాల ఆర్ఓ పరిశీలకుల సమక్షంలో భద్రపరిచారు. అయితే ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ యూనివర్సిటీలో పరిశీలిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కృష్ణ యూనివర్సిటీకి ఈవీఎంలను తరలించారు. 7 నియోజకవర్గాల ఈవీఎంలను మచిలీపట్నం కృష్ణ యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు అధికారులు. అయితే ఈవీఎంలను జిల్లా ఎన్నికల అధికారి, నియోజకవర్గాల ఆర్ఓ పరిశీలకుల సమక్షంలో భద్రపరిచారు. అయితే ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ యూనివర్సిటీలో పరిశీలిస్తున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిబాబు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సాయిబాబు. మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీకి జిల్లాలోనే ఈవీఎంలన్నీ చేరుకున్నాయి. రాత్రి అర్ధరాత్రి వరకు కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కొనసాగగా ఆయా పోలింగ్ స్టేషన్లో ఈవీఎం భద్రత నడుమ మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో తరలించారు. యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో వాటిని భద్రపరిచినారు. కృష్ణా జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ, ఎన్నికల పరిశీలకులు పర్యవేక్షణలో ఈవీఎంలు భద్రపరిచారు చేపడుతున్నారు. ఇదేలా ఉండగా రాత్రి అర్ధరాత్రి వరకు పోలింగ్ జరగడం వల్ల కొన్ని నియోజకవర్గాల్లో పెనమలూరు, గుడివాడ ఆలస్యంగా రావటం వల్ల ఈ రోజు అన్ని కృష్ణా యూనివర్సిటీ చేరుకున్నాయి. దాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ, పోలీస్ బందోబస్తుతో పరిశీలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సాయిబాబు.